కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగినటువంటి అవినీతిపై ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సిబిఐకి అప్పగించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తుల అటాచ్ ఇంజనీర్లు అక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆస్తుల విలువను ఇప్పటికే వారి ఆస్తులు 100 కోట్లకు పడిగెత్తినటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి చూద్దాం. ఈ నూనె శ్రీధర్కు చెందిన 14 కోట్లు, ఈఎన్సి బుక్యా హరిరామ్కు చెందినటువంటి 11.46 కోట్లు, నీటిపారుదల శాఖ సిఫార్సుకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం, మాజీ ఈఎన్సి మురళీధర్ ఆస్తుల స్తంభనకు లేఖ. ఇవి ప్రభుత్వం యొక్క రేట్లు మాత్రమే. అదేవిధంగా మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ఆస్తుల విలువ మాత్రం 100 కోట్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో వారి యొక్క విలువైనటువంటి భూముల ఆస్తుల విలువని మొత్తాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. ఆస్తులు మొత్తం అటాచ్ చేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి పట్టుబడినటువంటి ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీర్ నూనె శ్రీధర్, ఈఎన్సి బుక్యా హరిరామ్, మాజీ ఈఎన్సి జనరల్ మురళీధర్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించగా కళ్ళు చెదిరేటువంటి అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నూనె శ్రీధర్, బుక్యా హరిరామ్కు చెందినటువంటి ఆస్తుల చిట్టాతో అనిషా డైరెక్టర్ నీటిపారుదల శాఖ లేఖ రాశారు. ఆ చిట్టా ఆధారంగా అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ లేఖ రాయగా విజిలెన్స్ కమిషన్ సమ్మతించింది. ఇక వారిపై నమోదైన కేసులు తేలేదాకా ఆ ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చెల్లవు. బహిరంగ మార్కెట్లో శ్రీధర్ ఆస్తుల విలువ 110 కోట్లు. చూడండి, వారి యొక్క బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ప్రభుత్వ విలువ ఆ మాత్రమే ఉంటే బహిరంగ మార్కెట్లో మాత్రం 100 కోట్లు వారి యొక్క ఆస్తులకు విలువలు ఉన్నటువంటి పరిస్థితి. ఇంత కూడగట్టిన కాళేశ్వరం ఇంజనీర్లు చేసినటువంటి ఈ అవినీతి వల్ల ఇటువంటి కట్టడం వచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. నీటిపారుదల శాఖలో ఏఈగా చేరినటువంటి నూనె శ్రీధర్ జూన్లో అరెస్ట్ అయ్యే నాటికి ఈఈగా నిధులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేశారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేసినటువంటి ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించినటువంటి అనిషా శ్రీధర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తె బినామీ పేర్లపై ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఆస్తుల విలువలు దొరికినటువంటి పరిస్థితి. భారీగా నగదు కూడా దొరికింది. 100 కోట్ల రూపాయలకు పడిగెత్తినటువంటి ఇంజనీర్లపై చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక శాఖ కంకణం కట్టుకుంది. వారి యొక్క ఆస్తులను అటాచ్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో క్రయ విక్రయాలు మొత్తం ఆగిపోనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అధికారుల అండతోనే ఏ అవినీతి అయినా జరుగుతుంది. నిజంగా అధికారులను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క నిజాయితీగా వారు ఉంటే ఈ అవినీతి జరగకుండా కట్టడాలు కానీ ప్రజాధనం వృధా కాకుండా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి చర్యలు అధికారులపై తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.